ఆహ్వానింతును నిన్ను ప్రభువా, తండ్రి కుడి ప్రక్కన నుండి స్వాగతమీతుము దేవా, పిత సన్నిధానము నుండి ఆహ్వానింతును నిన్ను ప్రభువా, తండ్రి కుడి ప్రక్కన నుండి స్వాగతమీతుము దేవా, పిత సన్నిధానము నుండి స్తుతులతోను స్తోత్రములతోను స్తుతులతోను స్తోత్రములతోను స్వాగతమీతుము ప్రభువా, స్వాగతమీతుము ప్రభువా, ఆహ్వానింతును నిన్ను ప్రభువా. అడుగుడు ఇత్తునన్న నీకిదే మా స్వాగతం, మా స్వాగతం, వెదుకుడు దొరుకునన్న నీకిదే సుస్వాగతం, సుస్వాగతం, స్తుతులతోను స్తోత్రములతోను స్తుతులతోను స్తోత్రములతోను స్వాగతమీతుము ప్రభువా, ఆహ్వానింతును నిన్ను ప్రభువా. ఈ క్రింది ఉద్దేశముల నిమిత్తము ప్రత్యేకంగా ఈ పూజా బలిలో ప్రార్థించుదము. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య పూజ స్థిరనిధి దాతలు అన్నారెడ్డి జోజిరెడ్డి, పుట్టినరోజు జరుపుకుంటున్న అన్నారెడ్డికి, అక్వినికి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానము, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి. అన్నారెడ్డి జోజిరెడ్డి, అరుణ, జయప్రకాష్, శ్రావణి, ప్రవీణ్ కుమార్, హరిత, అద్య, అగస్త్య, అనిన్న, అర్హాన్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాము. ఖమ్మం మేత్రాసనం సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ చర్చ్ విచారణ, ఏఎస్ సైరాజ్ మరియు జయంతి కుటుంబములలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానము, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని ఏఎస్ సైరాజు, జయంతి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం కంకిపాడు విచారణ, పెద్ద భోగిరాల గ్రామం మేడూరి సురేష్ కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు మరియు సురేష్కు దేవుడు మంచి ఆరోగ్యమును దయచేసినందుకు మేరీ, నిర్మలా, జ్యోతి, వాణి, ప్రియదర్శిని, దీప్తి, మనవడు, మనవరాన్లు కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనము కరీంనగర్ విచారణ, పెంటారెడ్డి జోసఫ్ రాజు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మధార విచారణ, గుడివాడ అనిల్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన ఉద్దేశాలను కూడా దేవునికి సమర్పించి అందరినీ దీవించమని ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక.
మీ ఆత్మతోనూ ఉండునుగాక. సజీవుడైన నా దేవునికి నేను మొరపెట్టుకొనుచున్నాను, వేడుకొనుచున్నాను, ప్రార్థిస్తున్నాను. తన సహాయాన్ని నాకు త్వరగా ప్రసాదించమని, ముఖ్యంగా సైతానుపై విజయాన్ని సాధించడానికి. నా ప్రభు నన్ను సకల ఆపదల నుండి కాపాడును, సురక్షితంగా నన్ను ఆయన ఉంచును. నా ప్రభు నా రాకపోకలన్నిటి యందును ఆయన కాపాడుతూ ఎల్లప్పుడూ ఆయన నన్ను క్షేమంగా ఉంచుతారు. ప్రభువుని ప్రేమించిన వారికి ఆయన తన అనుగ్రహమును, దీవెనలను ప్రసాదిస్తారు. కావున నేను ప్రభువుని ఆయన దృష్టిని నాపై మరల్చి నాకు కరుణను చూపమని ఈ పూజా బలిలో ప్రార్థిస్తున్నాను. ప్రభు, నా కన్నులను తెరువుము, తద్వారా నేను నీ ధర్మశాస్త్రమునందలి అనేక అద్భుతములను గ్రహించి వాటిని నా జీవితంలో పాటింతును. దేవా, నా హృదయమును తెరువుము, తద్వారా నేను నీ కుమారుని వాక్కును సావధానముగా విని ధ్యానించి దానిని నా జీవితంలో పాటింతును. ఈ వరాలను మనందరికీ ప్రత్యేకంగా ఈ పూజా బలి ద్వారా ప్రార్థించమని వేడుకుంటూ ఇప్పుడు పశ్చాత్తాపడి హృదయ పరివర్తన చెంది యోగ్యమైన విధముగా పూజా బలిలో పాల్గొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీ ప్రేమానురాగములు నిన్ను ఆశ్రయించు వారికి యోగ్యతను, కోరికలను మించియుండును. ఈ విషయమును గ్రహించి మేము ఆనందిస్తున్నాము. మా మనస్సాక్షికి భీతిని కలిగించనున్న మా పాపములను దయతో మన్నించి, మేము సాహసించి అడగలేని వాటిని కరుణించి మాకు ప్రసాదించుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. కొలిమి వలె మండు దినము రాబోచున్నది. మొదటి పఠనము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు మరియు 4వ అధ్యాయము 1-2 వచనములు. మీరు నన్ను గూర్చి ఘోరమైన సంగతులు చెప్పితిరని ప్రభువు పలుకుచున్నాడు. కానీ మేము నిన్ను గూర్చేమీ చెప్పితిమని మీరడుగుచున్నారు. మీరు ఇట్లంటిరి, ప్రభువును సేవించుట నిష్ప్రయోజనము, ఆయన ఆజ్ఞలను పాటించుట వలన లాభమేమి? మేము చేసిన కార్యములకు గాను సర్వశక్తిమంతుడైన ప్రభువెదుట పశ్చాత్తాపపడుట వలన ప్రయోజనమేమి? మాకు కనిపించినదేమనగా గర్వాత్ములే సంతోషముగానున్నారు, దుర్మార్గులు వృద్ధిలోనికి వచ్చుచున్నారు. వారు దేవుని సహనమును పరీక్షకు గురిచేసి తప్పించుకొని తిరుగుచున్నారు. అప్పుడు ప్రభువుకు భయపడువారు తమలో తాము మాటలాడుకొనిరి. అతడు వారి పలుకులు వినెను. ప్రభువుకు భయపడి ఆయనను గౌరవముతో చూచి వారి పేర్లు ఆయన సన్నిధిలోనే
జ్ఞాపకార్థముగా గ్రంథమున వ్రాయబడెను. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, వారు నా ప్రజలగుదురు. నేను పనికి పూనుకొని వేళ వారు నా సొంత ప్రజలగుదురు. తండ్రి తనకు ఊడిగము చేయు కుమారుని పట్ల దయచూపినట్లే నేనును వారి పట్ల దయచూపుదును. అప్పుడు దుర్మార్గులకు సజ్జనులకు ఏమేమి జరుగునో, నన్ను సేవించు వారికి సేవింపని వారికి ఏమేమి జరుగునో నా ప్రజలు కన్నులారా చూతురు. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లా అనుచున్నాడు, కొలిమి వలె మండు దినము రాబోవుచున్నది. ఆ రోజు గర్వాత్ములు దుష్టులు గడ్డి వలె కాలిపోవుదురు. వారిలో వేరు అయినను చిగురు అయినను లేకుండా పోవును. కానీ నా ఎడల భయభక్తులు చూపు మీపై నా రక్షణము సూర్యుని వలె ఉదయించి బాను కిరణము వలె మీకు ఆరోగ్యము కొనివచ్చును. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభువును నమ్ము నరులు ధన్యులు. ప్రభువును నమ్ము నరులు ధన్యులు. దుష్టుల సలహాలను పాటింపనివాడు, పాపుల మార్గమున నడువనివాడు, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండని నరుడు ధన్యుడు. ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబవళ్ళు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అందరూ. ప్రభువును నమ్ము నరులు ధన్యులు. ప్రభువుని నమ్ము నరులు ధన్యులు. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చుచు ఆకులు వాడిపోని చెట్టు వంటివాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నిటా విజయమును బడయును. అందరూ. ప్రభువును నమ్ము నరులు ధన్యులు. ప్రభువుని నమ్ము నరులు ధన్యులు. కానీ దుర్మార్గులు ఇటువారు కారు. వారు కళ్ళమున గాలికెగిరిపోవు పొట్టు వంటివారు. నీతివంతుల మార్గమును ప్రభువు ఆదరించును, దుష్టుల మార్గము నాశనమునకు గురియగును. అందరూ. ప్రభువును నమ్ము నరులు ధన్యులు. ప్రభువుని నమ్ము నరులు ధన్యులు. అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెదకిన వారికి దొరికే దేవుడు. అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెదకిన వారికి దొరికే దేవుడు. తట్టిన వారిని కాచే దేవుడు మన యేసయ్యా, 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 మన యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అన్నా అడిగెను కుమారుని పొందెను, జక్కయ్య వెదికెను రక్షణ దొరికెను. అన్నా అడిగెను కుమారుని పొందెను, జక్కయ్య వెదికెను రక్షణ దొరికెను. స్త్రీ ఒకరు తాకిను స్వస్థత కలిగెను, స్త్రీ ఒకరు తాకిను స్వస్థత కలిగెను. నీవడిగిన వెదకిన తాకిన చాలు అన్నీ ఇస్తాడు, నీవడిగిన వెదకిన తాకిన చాలు అన్నీ ఇస్తాడు. మన యేసయ్యా, 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 మన యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో నందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ,
కలుగునుగాక. అధ్యాయం 11 వచనములు 5 నుంచి 13 వరకు. యేసు ఇంకను వారితో ఇట్లు పలికెను, మీలో ఒకడు అర్ధరాత్రి వేళ తన మిత్రుని యొద్దకు వెళ్ళి ఇట్లు చెప్పెననుకొనుడు, మిత్రమా, నీవు నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ఒకడు ప్రయాణమైపోవచ్చు నా ఇంటికి వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా వద్ద ఏమీ లేదు. అప్పుడు ఆ మిత్రుడు లోపల నుండి, నన్ను తొందర చేయకము, తలుపులు మూసి ఉన్నవి, పిల్లలు నా యొద్ద పక్క మీద ఉన్నారు, నేను ఇప్పుడు లేచి ఇవ్వజాలను అని సమాధానమిచ్చననుకొనుడు. నేను మీతో చెప్పినదేమనా, అతడు మిత్రుడై ఉండియు లేచి ఏమీ ఇయ్యకపోయినను పదే పదే ప్రాధేయపడి అడిగినందున లేచి అతని అవసరము తీర్చును. అట్లే మీరును అడుగుడు, మీకు అనుగ్రహింపబడును, వెదకుడు, మీకు దొరకబడును, తట్టుడు, మీకు తెరవబడును. అడిగిన ప్రతి వానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తెరవబడును అని మీతో చెప్పుచున్నాను. మీలో ఏ తండ్రి అయిన కుమారుడు చేపను అడిగినచో పామును ఇచ్చునా? గ్రుడ్డును అడిగినచో తేలును ఇచ్చునా? మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చుట మీకు తెలియను కదా. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మను ఇచ్చునో ఊహింపుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఒక విచారణలో ఒక ప్రకటన చేశారు. మనమందరం కూడా ముఖ్యంగా వర్షాల కోసము ప్రార్థన జరపాలి. అందరూ కూడా ప్రతి ఆదివారము గుడికి వచ్చి, ముఖ్యంగా ఈ వచ్చే ఆదివారము ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి, ప్రదక్షిణలు ఉంటాయి, తేరుతో ఊరంతా కూడా తిరగడం జరుగుతుందని ప్రకటించారు. అందరూ కూడా తమ పనులను విడిచిపెట్టి గుడికి వచ్చారు. ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అటు ఇటు చూస్తూ ఉన్నారు. అందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే ప్రార్థన ముగిసిన తర్వాత వాళ్ళు అటు ఇటు చూసిన దాని గురించి ఒక చిన్న అమ్మాయిని పిలిచి అడిగారు. ప్రార్థన చేస్తుండగా అందరూ ఆ అమ్మాయి వైపే చూస్తూ ఉన్నారు, చిన్న అమ్మాయి. అయితే ఎందుకు ఆ అమ్మాయి వైపు చూస్తున్నారంటే ఆ అమ్మాయిని ప్రశ్నించారు. గుడిలో అందరూ కూర్చొని ప్రార్థన చేస్తుంటే అమ్మాయి కూడా ప్రార్థన చేస్తూ ఆమె చేతిలో, అందరి చేతిలో లేనిది ఆమె చేతిలో ఒకటి ఉండెను. అదేమిటంటే ఒక అంబ్రెల్లా గొడుగు తీసుకొని వచ్చి కూర్చొని ఉంది. వాళ్ళందరూ అడిగారు, నీవు ఎందుకు ఈ గొడుగును తెచ్చావు, ఎవరు తీసుకురాలేదు అని. అప్పుడు ఆ చిన్నమ్మాయి సమాధానం చెప్పింది, మనము దేవుణ్ణి వర్షమివ్వమని ప్రార్థిస్తూ ఉన్నాము, కావున దేవుడు వర్షాన్ని కురిపిస్తారు, అందుకే నేను ఈ గొడుగును తెచ్చుకున్నాను అని సమాధానమిచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ అమ్మాయికున్న విశ్వాసం అక్కడ చర్చిలో కూర్చున్న ఎవరికీ లేదు అని దాని ద్వారా మనకు తెలుస్తుంది. అందుకే క్రీస్తు ప్రభు అంటున్నారు మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 3వ వచనంలో, మీరు ఈ చిన్నపిల్లల వలె రూపొందితేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని. ఆ చిన్న అమ్మాయి ప్రదర్శించిన విశ్వాసము మెచ్చదగినది, గొప్పది. అందుకే ప్రతి క్రైస్తవుడు కూడా అలాంటి విశ్వాసాన్ని కలిగి జీవించాలని ప్రభు కోరుతున్నారు. మరి మన విశ్వాసం అలా ఉందా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. మధ్యతరగతి కుటుంబాలు, ధనవంతులు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీ పిల్లలు, యువతీ యువకులు, భార్యాభర్తలు, వృద్ధాప్యములో ఉన్నవారు ఏమడుగుతున్నారో మిమ్మల్ని. సామాన్యంగా ఏమడుగుతున్నారు? ఈ లోక వస్తువులను అడుగుతారు.
అవి బట్టలు కావచ్చు, చెప్పులు కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, టీవీ కావచ్చు, ఏవైనా కావచ్చు. ఏది అడిగినా ఆ మధ్యతరగతి కుటుంబాలు, ముఖ్యంగా ధనవంతులు తప్పకుండా దానిని కొని వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు వాటిని అనుభవిస్తూ ఉన్నారు. ఒక్కొక్క రూములలో చూస్తే చాలా వస్తువులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైన వస్తువులు. ఇవన్నీ కూడా తల్లిదండ్రులు లేక భార్యాభర్తలు, కుటుంబ సభ్యులందరూ కూడా కొనిస్తూ ఉన్నారు. ఏది అడిగితే అది. ఇది సహజం. మరి భగవంతుడు మన నుంచి కోరేది ఏమిటి? మనము ఈ లోక సంబంధమైన ఆశలను, వస్తువులనే మాత్రమే మనము అడుగుతున్నాము, కొంటున్నాము, అనుభవిస్తున్నాము. భగవంతుడు కోరేది వేరే విధంగా ఉన్నది. అవి ఆధ్యాత్మికమైన వరాలు, అవి పరలోకం తీసుకొచ్చే ఆశీస్సులు, పరలోకంలో ఉండే ఆశలను మనము కలిగి ఉండాలని భగవంతుడు మన నుంచి కోరుకుంటున్నారు. కొన్ని ఉదాహరణలు బైబిల్ నుంచి తీసుకుంటే మనకు జ్ఞానోదయం కలుగుతుంది. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. గిబియోను వద్ద సొలొమోనుకి ఒక కల వచ్చింది. సొలొమోను రాజుకి దేవుడు ప్రత్యక్షమై నీకు ఏమి కావాలేనో కోరుకోమని అడిగాడు. ఆయన, నేను చిన్నవాడను, నీవు నాకు అప్పగించిన ఈ ప్రజలు లెక్కలేనంత మంది ఉన్నారు, వీరిని పరిపాలించడము చాలా కష్టము, నాకు మంచి చెడులను తెలుసుకునే జ్ఞానాన్ని దయచేయమని కోరుకున్నాడు. దేవుడు ఆయన కోరికను మెచ్చుకొని, నీవు ఏది కోరినవో దానిని నేను తప్పకుండా ప్రసాదిస్తాను. నీకు ముందున్నవారు, నీకు వచ్చేవారు కూడా ఎవరు కూడా ఈ తెలివిని, విజ్ఞానాన్ని కలిగి ఉండరు. ఏ రాజు కూడా చరిత్రలో నీకున్న ఐశ్వర్యము, పేరు ప్రఖ్యాతలు కలగరు అని దేవుడు వాగ్దానం చేసి, నీవు అటు సిరి సంపదలను కోరలేదు, దీర్ఘాయుష్ను కోరలేదు, శత్రువుల వినాశనాన్ని కోరలేదు, కేవలం వివేకాన్ని, జ్ఞానాన్ని కోరావు అని దేవుడు మెచ్చుకున్నాడు. మనకి ఆ అవకాశాన్ని ఇస్తే ఈ లోక వస్తువులనే కోరుకుంటాం, కానీ ఆ పరలోక వస్తువులను కోరుకోమనేది ఈనాడు మనము ఆత్మపరిశీలన చేసుకొని ప్రశ్న వేసుకోవాలి. లూకా శుభవార్త 17వ అధ్యాయము 5వ వచనంలో శిష్యులు యేసు ప్రభు వద్దకు వచ్చి, మా విశ్వాసాన్ని పెంపొందించండి అని అడిగారు. ప్రభు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కంబలి చెట్టు, ఈ పర్వతము వెళ్ళి సముద్రంలో పడుతుందని ప్రభు సెలవిచ్చారు. వాళ్ళు ఈ లోక వస్తువులను కోరుకోలేదు, ఈ లోక ఆశలకు వారు లొంగిపోలేదు. వాళ్ళ విశ్వాసాన్ని పెంపొందించమని వేడుకుంటే అది ఎంత మంచి ఆలోచన, ఎంత మంచి కోరిక. అందుకే ప్రభు వారి విశ్వాసాన్ని పటిష్టం చేస్తూ మనందరికీ గుణపాఠాన్ని నేర్పుతూ ఉన్నారు. కొంచెం చిన్న విశ్వాసమైన, ఆవగింజంత విశ్వాసమైన మీరు కలిగి ఉంటే మీ శారీరకంగాను, భౌతికంగాను, ఆధ్యాత్మికంగాను మీలో ఉన్న సమస్యలు కానీ, అనారోగ్యం కానీ, చింతలు కానీ అన్నీ కూడా మటుమాయమైపోతాయి. ప్రభు వాటిని తీసివేస్తారు. ఇది మనము నేర్చుకోవాల్సింది. అదేలాగున లూకాసు వార్త 11వ అధ్యాయము 4వ వచనంలో శిష్యులు వచ్చి, ప్రభు, మాకు ప్రార్థించడం నేర్పించండి అని అడిగారు. లోక వస్తువులను అడగలేదు. మేము ఎలా ప్రార్థించాలో మాకు ప్రార్థించడం నేర్పించండి అంటే ప్రభు వారికి పరలోక జపాన్ని నేర్పించారు. దాన్ని మనం తరచుగా జపిస్తున్నాం, కానీ భక్తితో, విశ్వాసంతో మనమందరం కూడా ఈ ప్రార్థనను మనం జపిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. క్రీస్తు ప్రభు శిష్యుల యొక్క విశ్వాసాన్ని పటిష్టం చేసినట్టే మన విశ్వాసాన్ని కూడా ఆయన పటిష్టం చేస్తారు. అదేలాగున యోహాను శుభవార్త 14వ అధ్యాయము 6వ వచనాలు 8వ వచనాల్లో తోమ అడుగుతారు, ప్రభు, మీరు ఎక్కడికి వెళ్తున్నారో మాకు తెలియదు అంటే ప్రభు అన్నారు, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవ్వరునూ తండ్రి వద్దకు రారు. తర్వాత ఫిలిప్పు అడిగారు, మాకు తండ్రిని చూపెట్టు, అది చాలు అని. ఇది కూడా ఆధ్యాత్మికమైన కోరికలు వాళ్ళయి,
ఆధ్యాత్మికమైన ఆశలు, పరలోకంలో చేరాలనే ఆశలు, క్రీస్తు ప్రభుతో ఉండాలనే కోరికలు, కానీ ఈ లోక సంబంధమైన వాటిని వారు అడగలేదు. అలాగే అపోస్తుల చర్యలు 8వ అధ్యాయంలో మనము చదువుతాము. ఫిలిప్పు బోధిస్తూ ఉన్నప్పుడు సమరయాలో ప్రజలు వాక్కును ఆలకించి విశ్వసిస్తున్నారు. అప్పటికి ఈ వార్త జెరూసలేములో ఉన్న శిష్యులకు తెలిసి పేతురుని, జాన్ని వాళ్ళు పిలిచి, మీరు సమరయ వెళ్ళి ప్రభు వాక్యాన్ని స్వీకరించిన వారి కోసం ప్రార్థించండి అంటే, వారు వెళ్ళి ప్రార్థిస్తే పవిత్రాత్మ వరాలు వారికి వచ్చాయి. ఈ లోక సంబంధమైన వస్తువులు కాదు, పవిత్రాత్మ వరాలు వారిపైన వచ్చాయి. కాబట్టి మనందరం కూడా ఈ లోక సంబంధమైన వాటిని కాక పరలోక సంబంధమైన వాటిని, పరలోక రాజ్య నిమిత్తము మనము స్థాపించడానికి ప్రయత్నం చేసే వాటిని కోరుకుంటే భగవంతుడు మనకి తప్పకుండా ఇవన్నీ ప్రసాదిస్తారు. కానీ మనము ఈ లోక వస్తువులు, ఈ లోక ఆకర్షణలు వాటినే కోరుకుంటున్నాం. కానీ ఆధ్యాత్మికమైనవి, పరలోక సంబంధమైనవి, దేవునికి దగ్గరగా చేర్చే వాటిని మనము మన ప్రార్థనలో, విన్నపాలలో కోరుకుంటలేము. కోరుకున్న వారికి దేవుడు ఈ పరలోక ఆశీర్వాదాలను తప్పకుండా ఆయన ఇస్తారు. అందుకే ఈనాటి సువిశేషంలో ప్రభు అంటున్నారు, వెదకుడి మీకు దొరకబడును. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము, మీరు ఈ లోక సంబంధమైన వాటిని కాకుండా మొదట పరలోక రాజ్యాన్ని, దేవుని నీతిని వెదకండి, తర్వాత అన్నీ మీకు సమకూర్చబడతాయి. మనము ఈ లోక సంబంధించిన వాటిని వెతుకుతున్నాము, కానీ నీతిని, పరలోక రాజ్యాన్ని వెతకటం లేదు. అందుకే ఈ లోక వస్తువులు ఉన్నాయి మన దగ్గర, కానీ నీతి, న్యాయం, ధర్మం, ప్రేమ, సేవ అనేవి తగ్గిపోయాయి. మొదట దేవుని రాజ్యము, నీతి ఉంటే భగవంతుడు అటు సొలొమోనును దీవించినట్టు మనల్ని కూడా దీవిస్తారు, శిష్యులను దీవించినట్టు మనల్ని కూడా దీవిస్తారు. అందుకే మత్తయి సువార్త 13వ అధ్యాయము 44 మరియు 45 వచనంలో ప్రభు మనకేమని తెలియజేస్తున్నాడంటే, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది, దానిని ఒకడు కనుగొని అక్కడే విడిచిపెట్టి సంతోషముతో వెళ్ళి వచ్చి తనకున్నదంతా అమ్మి దానిని కొనెను. అలాగే పరలోక రాజ్యము ఆనిముత్యమును వెదకు వర్తకుని వలె ఉన్నది, విలువైన ఆనిముత్యమును కనుగొని ఆ వర్తకుడు తనకున్నదంతా అమ్మి దానిని కొనెను. ఆ ఇరువురు సంతోషానికి అవధులు లేవు. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు ప్రభుని దివ్య పూజా బలిలో, పవిత్ర గ్రంథములో, ఆయన వాక్యములో, దేవదర్వ్య అనుమానాలలో, సంఘములో, విశ్వాసులలో కనుగొనాలి. ముఖ్యంగా ఇతరులను ప్రేమించి సేవించటయందు ఆ ప్రభుని ఉనికిని కనుగొనాలని దేవుడు మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మపరిశీలన చేసుకుందాము. తుది తీర్పు దినాన ఏమి జరగబోతుందో ఈనాడు మనకి ప్రభు క్లుప్తంగా, క్లియర్గా మొదటి పట్టణంలో తెలియజేశారు. గర్విష్ఠులు కానీ, దుశ్చేష్టలు చేసేవారు కానీ వాళ్ళు సంపాదిస్తున్నారు, పేరు ప్రఖ్యాతలు పొందుతూ ఉన్నారు. మరి భయభక్తులు కలిగిన వారు అవి అనుభవించడం లేదని ప్రభునకు ప్రజలు మొరపెట్టుకుంటుంటే ప్రభు అభయమిస్తున్నారు వారికి. భయభక్తులు కలిగి, దేవునిడల భయభక్తులు కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి పేర్లు దేవుని సమక్షంలో పవిత్ర గ్రంథంలో రాయబడుతాయి. కావున మీరు సహనము కలిగి జీవించండి, విశ్వాసంతో ప్రార్థించండి అని ప్రభు తెలియజేస్తున్నారు. అలాంటి గర్వాత్ములు కానీ, అలాంటి దుష్టాత్ములు కానీ వాళ్ళు నాశనం అవుతారు. కొలిమిలో వేయబడ్డ గడ్డి వలె వాళ్ళు కాలిపోతారు. కానీ దేవుని యందు భయభక్తులు గల వారికి ఆయన తన దీవెనలను పరలోకము నుంచి సూర్యుని కిరణాల వలె ప్రసాదిస్తారు, భాను కిరణాల వలె ఆయురారోగ్యాలను ప్రసాదిస్తారు. మనమందరం కూడా భక్తితో, విశ్వాసంతో ఎల్లప్పుడూ ప్రభువుని సేవించి
మరియు ప్రభు రూపంలో సృష్టించబడ్డ ప్రతి ఒక్క మానవుని మనము కూడా ప్రేమించి వాళ్ళని సేవిస్తే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి ఆధ్యాత్మిక వరాలను పరలోకం చేరుకునే మార్గాన్ని మనకు చూపెడతారు. ఇలా జీవిస్తే మనము పరలోకము ద్వారంన మనము దానిపైన కొడితే దేవదూతలు పేతురుగారు మోక్ష ద్వారాలను తెరిచి మనలందరినీ కూడా పరలోకానికి ఆహ్వానిస్తారు. దేవుని సమక్షంలో ఉండే భాగ్యము మనము పొందగలుగుతాము. ఈ యొక్క ఆశీర్వాదాన్ని దయచేయమని మనస్ఫూర్తిగా పూజా బలిలో ప్రార్థించుకుందాము. నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. స్వీకరించు ఈ అర్పణ నా దేవ బలి పూజలో. స్వీకరించు ఈ అర్పణ నా దేవ బలి పూజలో. నిరతము నీ సేవలో, నిరతము నీ సేవలో. నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. ఆబేలు బలిని ఆదరముతో స్వీకరించితివి. అబ్రహాము త్యాగ బలిని నీ చెంత చేర్చితివి. మెల్కిసెదెకుని యాగ బలిని మహిమతో నింపావుగా. నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించే బలి సర్వశక్తి గల సర్వేశ్వనికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ఆదేశముల ప్రకారం స్థాపింపబడిన బలులను దయతో స్వీకరించమని అర్థిస్తున్నాము. బాధ్యతాయుతంగా మేము కొనియాడు పవిత్రమైన పరమరహస్యముల ద్వారా మాయందు నీ పవిత్రీకరణ కార్యము నెరవేర్చి నీకు సంప్రీతిని కలిగించు పాప విమోచనమునకు మమ్ము పాత్రలను చేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచించబడిన వారు నిన్ను సన్నతించుట సముచితము. నీ పునీతులందరూ ఏకహృదయముతో నీకు వందనములర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో నీకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవని మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పిస్తున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురును, మా అంతోని పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలుగు మరియమ్మతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నీకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తలతో వచించిన ఏలిన వారైన జేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నిశ్చిత ప్రకారమని సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తంలో మన నిత్య జీవమునకు కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నీ కొనగోటితో మృదు మధురముగా, నీ కొనగోటితో మృదు మధురముగా మీటుము ఈ హృదయ వీణ. ప్రభువా, మీటుము ఈ హృదయ వీణ. శోధనలెన్నడు కలిగిన
ప్రార్థన బలమును చాటెదా. శోధనలెన్నడు కలిగిన ప్రార్థన బలమును చాటెదా. వేదనలెక్కడ కలిగిన వేదనలెక్కడ కలిగిన నీ చింతను నెల కొల్పెదా. నీ చింతను నెల కొల్పెదా. సాని మప గమప గరి సగమప నీ కొనగోటితో మృదు మధురముగా మీటుము ఈ హృదయ వీణ. ప్రభువా మీటుము ఈ హృదయ వీణ. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శక్తుల చేత దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మే ఇప్పుడు స్వీకరించిన దివ్య సప్రసాదము మమ్మ పోషించి మమ్మ ఉత్తేజపరచునుగాక. మేము భుజించిన క్రీస్తు ప్రేమ విందు మా జీవితములలో మార్పును చేకూర్చి స్వర్గ మార్గములో మమ్ము నడిపింపునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. శుభకర మాత మరియమ్మ, మాకై వేడగరావమ్మ. శుభకర మాత మరియమ్మ, మాకై వేడగరావమ్మ. ఫాతిమా నగరిలో కనిపించి ప్రేమను మాకు ఇలా పంచి. ఫాతిమా నగరిలో కనిపించి ప్రేమను మాకు ఇలా పంచి. భక్తితో మేము జపించా, భక్తితో మేము జపించ.
జపమాలను మాకు వసగితివి, జపమాలను మాకు వసగితివి. అమ్మా వందనం, మరియమ్మా వందనం, అమ్మా వందనం, మరియమ్మా వందనం. శుభకర మాత మరియమ్మా, మాకై వేడగరావమ్మా. శుభకర మాత మరియమ్మా, మాకై వేడగరావమ్మా.